ఆ గజకేసరి యోగంతో సింహ రాశి వారు దుమ్ము లేపబోతున్నారు. వారికి డబ్బే డబ్బు. త్వరలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. అయితే సింహ రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ జీవితంలో గజకేసరి యోగం అయితే ప్రారంభమైంది. ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా వారికి 3 విషయాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. 1 ఆర్థిక పరంగాను, 2 పేరు ప్రఖ్యాతులు, 3 ఆరోగ్యపరంగా. ఈ 3 విషయాల్లో కూడా ఎటువంటి లోటు ఉండదు. ఇక మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ కూడా ఉండరు. గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఈ 2 కూడా అడవిలో పెద్ద జంతువులు. అలానే సింహాన్ని అడవికి రాజుగా మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రెండింటి కలయిక వల్ల మీ జీవితంలో వచ్చినటువంటి గజకేసరి యోగం ఏదైతే ఉందో మీరు కూడా వీటిలాగే సమాజంలో ఆధిపత్యాన్ని అయితే చలాయిస్తారు. ఏ విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు ఉండదని చెప్పడంలో సందేహం లేదు. డబ్బు పరంగా కానీ, పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలా కూడా కలిసి రాబోతుంది. అయితే ఈ సమయాన్ని మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించుకోవడం మంచిది. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. ఈ రాశి వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరి పొడవైన శరీర ఆకృతి అలానే ఖచ్చితంగా అందరినీ ఆకర్షించే విధంగా మాట తీరు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తుకు సంబంధించి చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఏ విధంగా అయితే భవిష్యత్తు ఉంటుందని అంచనా వేస్తారో దానికి తగ్గట్టుగా కొన్ని ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు, అంటే చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఒక సమస్య తొలగిపోగానే మరొక సమస్య రావడం, ఈ విధంగా ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అన్ని విధాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఎంతో కాలంగా తీసుకునేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ట్రీట్మెంట్లు ఉన్నాయో అవి అనుకూలించడం, కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గిపోవడం, మరికొన్ని నయమయ్యే దశకు రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉండబోతున్నారు. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఏవైతే కోర్సుల్లో ప్రవేశాలు కోరుకుంటున్నారో ఆ కోర్సులో ప్రవేశం దక్కుతుంది. లేదా పలానా కాలేజీలు, యూనివర్సిటీలో మీరు చదవాలని కోరుకుంటున్నారో ఆయా కళాశాలలో మీకు సీట్లు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు బయటకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి ఆశించిన విధంగా అయితే సహాయ సహకారాలు అందుతాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా కూడా అది 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మీరు ప్రారంభించి కొన్ని వ్యాపారాలు ఏవైతే నష్టాల్లో నడవటం కానీ, లేకపోతే ఆశించిన విధంగా అభివృద్ధి లేవిక మూసేద్దాం అనుకున్న సమయానికి అవి కూడా అనుకోకుండా లాభాల బాటలో అయితే పయనిస్తాయని చెప్పుకోవచ్చు. వాటితో పాటుగా ఈ సమయంలో నూతనంగా బ్రాంచులు ఏర్పాటు చేయడానికి కానీ, లేదా కొత్తగా వ్యాపార రంగాల్లోకి అడుగు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అయితే బాగా కలిసి రాబోతున్నాయి. అయితే పార్ట్నర్షిప్ల కంటే మీరు ఒంటరిగా వ్యాపారాలు చేసుకుంటేనే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విధంగా అయితే చాలా వరకు మార్పులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలం నుండి కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో కావాలని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, మీరు ఎంత పని చేసినా దానికి గుర్తింపు ఇవ్వకపోవడం, లేదా తోటి ఉద్యోగస్తులు కొంతమంది మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం, ఇలా ఎవరైతే మీ మీద కక్ష కట్టిన వారు ఉంటారో వారు ఈ సమయంలో ఏ ఒక కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉంటారు. కొత్తగా వచ్చేటువంటి అధికారులు కానీ, తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎంతో స్నేహంగా
ఉండటం వల్ల ఉద్యోగ ప్రదేశంలో వాతావరణం మారడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. సహజంగా ఈ సింహరాశి వారు పేరు ప్రఖ్యాతులకు ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. వీరు డబ్బు కానీ లేకపోతే ఇతర విషయాలు వీటి మీద కూడా వీరికి వ్యామోహం ఉండదు. కానీ ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి మంచి మర్యాద ఏదైతే ఉందో దాన్ని మాత్రం సమాజంలో కోల్పోవడానికి అయితే అస్సలు ఒప్పుకోరు. అలానే ఈ సమయంలో ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో సింహరాశి వారికి ఇక అంతా విజయమే. కుటుంబ పరంగా ఎంతో కాలంగా దూరం అయిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి కలవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే కుటుంబంలో కూడా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు అయితే కొన్ని తలపెడతారు. లేకపోతే ఏవైతే విందు వినోదాలు విహారయాత్రలు అనుకుంటూ వాటిని అలా వాయిదా వేస్తూ వస్తున్నారో వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అంటే కుదిరిన సంబంధాలు తిరిగి వెళ్ళిపోవడం కానీ లేదా ఎవరు నచ్చకపోవడం చివరి దాకా వచ్చినవి కూడా ఇతరుల ద్వారా అవి చెడిపోవడం ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారైతే ఈ సమయంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయస్తులు ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలకు మీరు అనుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారు. శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కానీ మీ తర్వాతే ఎవరైనా చెప్పుకోవచ్చు. శత్రువుల యొక్క ఆలోచనలు ముందుగానే కనిపెడతారు. అయితే ఈ రాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. కూర్చొని తిన్నా తరగనంత డబ్బునైతే ఈ సమయంలో సంపాదించుకుంటారు. అయితే మీకు నరదిష్టి నరఘోష అనేది విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ చూసి ఆనందపడేవారు కన్నా ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు నరదిష్టికి సంబంధించి ఒక పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే నల్ల నువ్వులు ఉంటాయో వాటిని మీరు శనివారం రోజు బ్రాహ్మణుని కనుక దానం ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ఏదైతే శని కానీ లేదా నరదిష్టి ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. అలానే శనివారం అమావాస్య అంటే ప్రతి నెలలో వచ్చే శనివారం అలానే అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లో ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయవలసి ఉంటుంది. ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా కొన్ని ఖరీదైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలు కూడా బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.